వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరిపాలన నూతన భవనానికి ప్రారంభోత్సవం చేసినటువంటి వీసీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎట్టకేలకు ఒక కళ నెరవేరినటువంటి పరిణామం. జిల్లాకే తలమానికం చెప్పుకున్నటువంటి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక రాజసౌధం నిర్మించుకున్నారనుకో. Yes, this is really the palace of a king's palace. రాజసౌధము ఈ జిల్లాకే తలమానికమైనది. సో ఈ దేశానికే తలమానికమైన రోజు ఈరోజు. మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు 1949 నవంబర్ 26వ తారీఖు. ఈ దినానికి ఒక స్పెసిఫిక్ లైట్నిస్తూ 2015లో మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎన్ అదర్ డెసిషన్ దట్ టుడే ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే. ఈ రోజుని అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న దినాన్ని ఒక ఉత్సాహంగా ఆ విలువల్ని ప్రజలందరికీ తెలియచేయాలని, ఆ విలువలతో మనం అందరం నడవాలని, ఆ ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ ఇవన్నిటినీ మనం కలిగి ఉండాలని ఈ దినాన్ని ఫోకస్ చేశారు. అదే ఈ దినాన్ని ఎందుకు ఫోకస్ చేశారంటే రాజ్యాంగాన్ని నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వారితో కూడి ఉన్న టీము, జ్ఞానవంతులు, వీళ్ళందరూ అనేకమైన కాన్ఫ్లిక్ట్స్ మనకు వస్తూ ఉంటాయి జీవితంలో. వీటన్నిటిని ఎదిరించి, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని ఎదిరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనందరికీ, విద్యార్థులకు, మనందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ, ఈ దినాన్ని, ఈ అవకాశాన్ని మాకు మన మినిస్టర్ గారు మీరు చేసుకోండమ్మా ఇంకా అన్నారు. మేము ఏడాదిన్నర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ ఏడాదిన్నర నుండి ఈ యొక్క బిల్డింగ్ ఇనాగరేషన్ అవ్వాలని 38 కోట్లతో కట్టిన ఈ యొక్క బిల్డింగ్ని, దీని సీడింగ్ మన రామ్జీ గారు వాళ్ళు చేశారు. తర్వాత వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడాను దీని ఏర్పాట్లో భాగం చేశారు. ఈ రోజుకి ఆ కళను మనము నెరవేర్చుకోగలిగాము. మరి దీనిలో సహకరించిన ప్రతి రాజకీయ నాయకులకి, సీఎం గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ గారికి, మన ఇక్కడ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ, యాక్చువల్గా నేను ఈ ప్రోటోకాల్ అంతా విద్యా సంస్థలు అక్కర్లేదు, కానీ అందరినీ కలుపుకొని ఒక స్నేహభావంతో అభివృద్ధిలో అందరినీ పాలివారం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోటోకాల్ కూడా పాటించి వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ దినం హిస్టరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 18 ఏళ్ల చరిత్రలో ఇంత గొప్ప సౌధాన్ని నిర్మించుకోగలగటం మన ఆంధ్రప్రదేశ్ రేదర్ ఎనీ యూనివర్సిటీకి అసాధ్యమేమో మనం సాధ్యం చేశాం. కాబట్టి దీన్ని ఇక్కడున్న నియోజకవర్గంలో మన పిల్లలందరూ చదువుతున్న, ఆల్ నియోజకవర్గం నుండి చదువుతున్న పిల్లలందరికీ దీన్ని పునరంకితం చేస్తూ ఈ విలువలను కాపాడుకోవాలని నేను నా యొక్క సందేశాన్ని. రాజసౌధంలో ఎటువంటి నిర్మాణాలు లోపల చేపట్టబడ్డాయి, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ అధునాతన పరికరాలతో నిర్మించబడినాయి, ఎన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక గుడి కిందకు వచ్చాయి? ఇది యాక్చువల్గా డిపార్ట్మెంట్స్ సంబంధించింది కాదండి, ఇది అడ్మిన్ బిల్డింగు. దీన్ని మనము ఈ సౌధం ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారి పేరు మనము పెట్టుకున్నాము. సో దీనిలో అంత అధికార యంత్రాంగం అంతా ఇక్కడ ఉంటుంది. బీసీ రిజిస్ట్రారు, రాబోయే రెక్టార్లు, ఆల్ సెంటర్స్ డైరెక్టర్స్, ఎగ్జామినేషన్ సెక్షను, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఇందులో ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం వెసులుబాటు కలిగింది ఈ యూనివర్సిటీలో. కాబట్టి దానికి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో జరగవలసిన ఈ యొక్క విషయం ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఒక ఇంపార్టెంట్ డే రోజున మనం 3 డేలు మన నేషన్కి ఇంపార్టెంట్. స్వతంత్ర దినోత్సవాన్ని మనము ఆగస్టు 15 చేసుకుంటాము. తర్వాత రిపబ్లిక్ డేని మనము జనవరి 26 చేసుకుంటాము. ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే నవంబర్ 26 ఇది జరగటం గొప్ప చూస్తే కన్వెన్షన్ హాల్ కానీ సెమినార్ హాల్ కానీ చూస్తుంటే నా భూతం నా భవిష్యత్తు అన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ 2 కాన్వకేషన్స్ చేసుకోవడానికి 2 హాల్స్ ఉన్నాయి. తర్వాత సెమినార్ హాల్స్ ఉన్నాయి, తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, ఈసీ హాల్స్ ఉన్నాయి. సో ఇట్లా మేము ఇవన్నీ కూడాను ఆల్ టెక్నాలజికల్ విషయాలతో కూడాను వీటిని పెట్టాము. తర్వాత 2 ఆడిటోరియంస్కి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా తాలూకు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాము. ఇది మొత్తం బిల్డింగ్కి ఎన్టీ రామారావు గారిది. ఒక సెమినార్ హాల్ కాదు అది, ఆ కాన్ఫరెన్స్ ఆడిటోరియంకి కొత్తపల్లి పున్నయ్య, నరసయ్య
వాళ్ళు అసలు ఈ యూనివర్సిటీని తీసుకురావడంలో కొత్తపల్లి నరసయ్య గారు చేసిన కృషి బట్టి పున్నయ్య గారు, జస్టిస్ పున్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారు నరసయ్య గారికి ఒక ఆడిటోరియం పేరు పెట్టాము. ఇంకొక ఆడిటోరియం పేరు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన సాహిత్యానికి చేసిన అనేకమైన సేవలకి గుర్తింపుగా దాన్ని పెట్టాము. ఇంతవరకు ఇది చేశాము. ఇక రానున్న రోజుల్లో మరి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటామో మా అందరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ఆల్ గుడ్ లక్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే పరిపాలనా భవనం ఉందో నిర్మాణంలో మాత్రం ఆర్ఎస్ఎస్ శ్రమ ఈరోజు ఫలించింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన రోజుగా అభివర్ణిస్తున్నారు. చూస్తే కనుక ఎన్టీఆర్ పరిపాలనా భవన్ పేరు పెట్టడం, అదేవిధంగా జిల్లాకు చెందిన 2 ప్రముఖులకు 2 ఆడిటోరియాలు పేరు పెట్టడం, ఇదంతా కూడాను ఈరోజు ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది సాధ్యపడిందని, ఈ రాజసౌధాన్ని మాత్రం నిర్మించుకున్నటువంటి బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఖ్యాతి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇనిపించే విధంగా ఈ సౌధం మాత్రం నిలబడబోతుందని చెప్పి వీసీ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ఈ ఘనతను ఆర్జించిన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం చదువుకున్న విద్యార్థులు వారు ఎంత గర్వంగా చెప్పుకుంటారో అన్న విషయం చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.